గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. సో ఈరోజు మనం నో బ్యాగ్ డేలో భాగంగా మనం చాలా తేలిగ్గా ఈజీగా ర్యాబిట్ కుందేలు బొమ్మ వేయడం నేర్చుకుందాం. సో చాలా ఈజీగా ఎలా బొమ్మలు అంటే మీకు ఎందుకు ఇష్టమే కదా, బొమ్మలు వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం, కానీ ఈజీగా నేర్చుకుందాం. ఏదంటే ఫస్ట్ ఏం చేయాలంటే అక్కడ చూడండి, ఫస్ట్ ఏంది టూ రాయండి. ఫస్ట్ టూ రాయండి. టూ రాసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండు ముందర ఇట్లా గీయండి. ఇట్లా సున్నా పెట్టండి. రెండు యొక్క పైన ఒక రౌండ్గా కోడిగుడ్డ ఆకారంలో ఎగ్ షేప్లో ఒక చిన్నటి గుండ్రాన్ని గీయండి. గీసారా? ఓకే, అది తల అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి దీనికి కలపండి. ఇక్కడ నుంచి ఇక్కడ కలపండి. ఈ రెండు యొక్క కొనకు కలపండి. కలిపారా? ఓకే, కలిపిన తర్వాత ఇట్లా చెవులు పెట్టండి. పెద్దగా ఇట్లా చెవులు, ఇది చిన్నగా ఉండాలా, ఇది పెద్దగా ఉండాలి చెవు. తర్వాత ఇక్కడ కొద్దిగా ఇట్లా నోరు అన్నమాట. ఇది ఈ విధంగా వేయండి. కన్ను వేయండి. తర్వాత ఈ విధంగా కుందేలకు ముందర ఇట్లా మీసాలు మారి ఉంటాయి కదా, అవన్నమాట. ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే తోక, తర్వాత ఇక్కడ వచ్చి కాళ్ళు ఇట్లా, ఈ విధంగా. సో ఇప్పుడు ఏ బొమ్మ ఇది? ర్యాబిట్. సో ర్యాబిట్. ఇది కలుపుకోండి జర్నీ, ఇది కలుపుకోలేదు కింద, ఇది కూడా కలుపుకో. ఈ గ్యాప్ని కలుపుకో. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కలుపుకో. ఎస్ సార్. కొద్దిగా సూపర్. తోక కింద ఎలా కొద్దిగా. ఓకే, పేపర్ తిప్పేసిందే. అయిపోయింది. ఓకే, ఇలా బొమ్మ చాలా ఈజీగా నేర్చుకున్నారు కదా. దీన్ని ఇంటి దగ్గర పోయిన తర్వాత మీ ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసి వాటికి రంగులు, మీ క్రేయాన్స్ తో రంగులు వేసినాం అనుకోండి, అది చాలా అందంగా కనపడతాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. మన యొక్క నోటీస్ బోర్డులో పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ చేస్తారు కదా. ఓకే, గుడ్.
గుడ్. ఇలాగ ప్రాక్టీస్ చేయాలి మీరంతా. ఓకే రావు, ప్రాక్టీస్ చేస్తేనే బొమ్మ అందంగా కనబడుతుంది. వాటికి రంగులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఓకే గుడ్.